ఈ ముసిరిన వాకిట ఒక వెన్నెల వేకువలా నెరవారిన యదముగిట మరుమల్లెల తొలకరిలా తరగలెత్తినాలో ఒక తరుణారుణ రాగజలది ఎవరో 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 ప్రసంగి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఎదముంగిట తలవాకిట మౌక్తికముల రంగవల్లి మరకతమణి తోరణాళి అంతరంగమంతా ఒక చింతామణి వీధికి ఎవరో ఎవరో ప్రసంగి తొలి భవముల అందమైన అనుభవముల అర్థముల తలపులింకి పోయిన ఈ తనువునకొక అర్థములా ప్రభువే యేసేనా ప్రభువేనా యేసేనా చరమాశా పరమావధి ఎవరో 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 ప్రసంగి నీదెంతో కరుణ కరుణామయ నీదెంతో జాలి నజరేయా 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 నీదెంతో కరుణ కరుణామయ నీదెంతో జాలి నజరేయా 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 మా పాపమంతా గాయాలుగా తాల్చావు నీ మేన పూమాలగా మా పాపమంతా గాయాలుగా తాల్చావు నీ మేన పూమాలగా మా కర్మమంతా ఆ శిలువగా మోసేవు తండ్రి నీ మోపున నీదెంతో కరుణ కరుణామయ నీదెంతో జాలి నజరేయా నజరేయా నజరేయా
పాప ప్రక్షాళనముకై వెళ్ళపోసినావు నీ రుధిరమే. దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణమే. నీదెంత కరుణ కరుణామయా, నీదెంత జాలి నజరేయా నజరేయా నజరేయా. నీదెంత కరుణ కరుణామయా, నీదెంత జాలి నజరేయా 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 నజరేయా. ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూచిన వాక్యం రీతిగా వారు రెబ్కాను సాగనంపునప్పుడు వారు ఎలాగో రెబ్కాను దీవించారో ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ మనుషులు సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు వేలకు తల్లి ఒగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గౌనిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించారు. కాబట్టి ఈ విడిది ఇల్లు అనేది కూడా చాలా శ్రేష్టమైనది. మొట్టమొదట మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒక విడిది మనం చేసాం. ఇప్పుడు ఈ విడిది నుండి డైరెక్ట్గా పరిశుద్ధ వివాహం నూతన వరుణుతో పరిణయమాడుటకు వివాహమునకు మందిరమునకు కొనుక్కోబడుచున్నాం. ఈ సందర్భముగా ఈ విడిది ఇంట్లో సాగనంపునప్పుడు ఆమెను దీవించి తల్లిదండ్రులు, ఆమె సహోదరులు, సహోదరీలు, మరి బంధుమిత్రులు ప్రతివారు కూడా ఆమెను దీవించి సాగనంపవలసిన వారుగా మనము ఉన్నాము అని అందరూ కూడా ఆమెను దీవిస్తున్నారు. కాబట్టి మన హృదయాల్లో ఇప్పుడు ఆశాలతను దీవించి సంతోషముతో ఆమెను మనము ఆ యొక్క వివాహమునకు సిద్ధపరచవలసినటువంటి వారుగా ఉన్నాం. ఈ వాక్యము మన ప్రార్థన దయా దాక్షిణ్యపులోనికి మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మీ దాసురాలు ఆశాలతో మా ప్రభు షబీర్ సుశాంతకు ఇచ్చి పరిశుద్ధ వివాహము జరుపుటలో మీ చిత్తమై ఉన్నందుకై మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇలాగూ నూతన వధూవరులుగా సిద్ధపరచబడి జరగబో పరిశుద్ధ వివాహము కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభు ఇదిగో మీ వాక్యానుసారముగా మేము చూసినప్పుడు మీ బిడ్డను మా ప్రభు మీరు ఎలాగూ దీవిస్తూ ఉన్నారు. ఎలా ఈ లోకంలో మాకు పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణ దయచేసిన దేవుడవు, ఈ లోకంలో మా జీవితంలో కూడాను మా ప్రభు మీరు ఎలాగూ దీవిస్తూ ఉన్నారో మేము మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుచుకుంటున్నాము. స్వామి మా ప్రభు మీరు జీవితంలో ఆశాలతకు నా ప్రభు ఒక భాగస్వామిని ఏర్పాటు చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. యేసు ప్రభు నామములో ఈ బిడ్డను మా ప్రభు ఇంటి వారిని అందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. జరగబో కార్యక్రమాలన్నింటిలో ప్రభు మీ ప్రభు చూపి నడిపించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియ కుమారుడినైనా యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య నామములో
నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఓటయైనా నీ బోరన నన్ను నాటితివా, జీవజలములా ఓటయైనా నీ బోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై ఈ ఘనమైన కార్యాన్ని మీ సంకల్పంలో ప్రభు మీరే అనుగ్రహించినందుకు స్తోత్రం చేస్తున్నాం అయినా ఈ పరిశుద్ధ వివాహం సిద్ధపరిచిన ఈ యవన స్త్రీలను బట్టి మేము దేవ ఈ పరిశుద్ధ వివాహ కార్యమంతా మీ ప్రసన్నత అనుగ్రహించండి ప్రభు నీ సన్నిధి మాకు దయచేయండి ఈ పరిశుద్ధాత్మ శక్తిలో ప్రభు సమస్తమైన ఆశీర్వాదం దయచేసి ఈ పరిశుద్ధ వివాహంలో జతపట్టిన వధువులను మీరు దీవించి ప్రభు ఈ యొక్క సంఘ సేవలోను సమాజ పరిచయలను వారు మహిమకరణ సాధన ఉన్నట్లుగా మీరు ప్రతిష్ఠించమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాము. ఒక్కలే పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు చెప్పుకొచ్చున్నారు. కాబట్టి మీరు యథావిధిగా జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఎవరైనా కనుపరచగలిగినట్లయినా ఇప్పుడే చెప్పవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. దేవుని వాక్య ప్రకారం కాక